పరిపాలన పరంగా కాకుండా లోతుపాటుగా చూపిస్తున్నారని కూడా కొంత ఆరోపణలు దానిపైన ఏమంటారు? వాళ్ళు అవినీతి చేసి ప్రజాధనం లూటీ చేసిండ్రు, వాళ్ళకి శిక్ష పడుతుంది. జితేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటే ఏ విధంగా తీసుకోవాలి? అక్కడ అవమాన పాలయ్యిండేమో. 7వ గ్యారెంటీ పూర్తయింది అనుకుంటున్నారా సార్? వ్యాపారస్తులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీలో ఉన్నా కూడా ఎన్నికల ముందు ఎవరైతే పని చేసిండ్రో వాళ్ళని విస్మరిస్తున్నారు అనుకుంటా కొంత ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఉన్న కొంతమంది నాయకులు ఇప్పుడు వస్తున్న వేల మంది నాయకులను చూసి కొద్ది సెకండ్ స్థాయి లీడర్లు ఒక 4-5 కూడా సెటిల్మెంట్లు చేస్తున్నారని కొంత ఆరోపణలు ఉన్నాయి. రోజు 500-600 మంది క్యాంప్ ఆఫీస్కి వస్తారు సమస్యల మీద. ఒక వ్యక్తిగా నేను అందరినీ కూడా నేను ట్యాకిల్ చేయలేను. 1-2 గ్యారెంటీలు మాత్రమే పూర్తి స్థాయిలో అమలు అయ్యాయి, మిగతాయి అమలు కాలేదు కొంతమంది అంటున్నారు. అనేది కేటీఆర్ అన్నాడు, హరీష్ రావు అంటున్నాడు తప్ప ఇంకెవరు కాదు. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలందరూ కూడా ఎవరికి వారు పై ఎత్తులు వేస్తున్నారు. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంగా 2 పార్లమెంటు నియోజకవర్గాల గెలుపు కొరకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఈ విషయాలు మాట్లాడడానికి మాతోటి మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. చెప్పండి సార్, పార్లమెంట్ ఎన్నికలకు ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు? ఇంకోటి ముఖ్యంగా చూస్తే కూడా ఇక్కడ 3 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు వ్యూహాలు రచిస్తుంది. ఇప్పుడు వ్యూహాలు రచించడానికి ఏముంది? మేము ఆల్రెడీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. మేము ఏదైతే 6 గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చినామో అమలు చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కటిగా పరిపాలనలో ఇప్పుడు స్వేచ్ఛ లభిస్తుంది ప్రజలకు. ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో పాలన సాగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలను సాక్ష్యాలతో సహా ప్రజల ముందు పెట్టినాం. అసెంబ్లీ సాక్షిగా చర్చించినాం. ఆర్థిక రంగం మీద, విద్యుత్ రంగం మీద, తర్వాత ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద శ్వేతపత్రం విడుదల చేసినాం. అసెంబ్లీలో చర్చ పెట్టినాం. ప్రజలకు పూర్తిగా పాలేంది నీళ్ళేంది అని చెప్పి వాస్తవాలని చెప్పినాం. ప్రజలు మమ్మల్ని హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే 10 ఏళ్ల పాలనలో దోపిడీ, అరాచకం, అవినీతి తప్ప ఏమీ లేదన్నది వాళ్ళకి అర్థమైపోయింది. మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్కి అయితే పట్టం కట్టరు. ఇక భారతీయ జనతా పార్టీకి ఇంకా వాళ్ళకు పటిష్టమైన యంత్రాంగం లేదు. మోడీ పేరు మీద 4 ఓట్లు వస్తాయేమో కానీ గ్రామాల్లో నాయకత్వం లేదు, క్యాడర్ లేదు. పట్టణాల్లో ఓట్లు ఉన్నాయి కానీ క్యాడర్ లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మాకు పోటీ కాదు. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉంది, పరిపాలన మంచిగా చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి మీద క్రేజ్ వచ్చింది. అలాగే ఎమ్మెల్యేలు కూడా ప్రజలతో మమేకమై పనిచేస్తూ ఉన్నారు. ఎటువంటి ఆరోపణలు లేవు. గ్యారెంటీలను అమలు చేస్తూ ఉన్నాం. అధికారులతో సఖ్యంగా వండుకుంటూ పనులు చేయించుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కంటిన్యూటీనే కోరుతారు. మొన్ననే మార్పు కోరింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంది. కాబట్టి ఇది పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటే లైన్ కరెక్ట్గా ఉంటుంది, డెవలప్మెంట్ అవుతున్న భావనలో ప్రజలు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఘన విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ముఖ్యంగా 6 గ్యారెంటీల స్కీమ్ తోటి ప్రజల్లో దూసుకెళ్లారు, ఘన విజయం సాధించారు. అయితే 6 గ్యారెంటీల పైన ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందని అనుకుంటున్నారు సార్ మీరు? ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారు. మొదలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పి ఎట్లా చేస్తారు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినా మేము ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లో నుంచి మొదలు పెడితే ఒక్కొక్కటిగా గ్యారెంటీలను అమలు చేస్తూ ఉన్నాం. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మహిళల కాడ నుంచి ఈరోజు 5 లక్షల రూపాయల ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే డబ్బు వరకు ఎంత కఠినమైన హామీ అయినా కూడా మేము అమలు చేసి చూపిస్తూ ఉన్నాం. ప్రజలకు కూడా తెలుసు 10 సంవత్సరాలు వారు పరిపాలించారు కానీ ఒక హామీ నెరవేర్చలేదు. వీళ్ళ కనీసం 10 నెలల సమయం ఇవ్వాలన్న వివేకం ప్రజల్లో ఉంది. కానీ అది తెలియకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలిచిన 3వ రోజు నుంచే ఈ ప్రభుత్వం ఉండదు, పడిపోతుంది అని చెప్పి స్టార్ట్ చేసింది. తర్వాత హామీలు ఎక్కడ అమలు కాలేదు అని చెప్పుకుంటా నెల రోజులు కాకుండా ముందే స్టార్ట్ చేశాం. వాళ్ళు 10 సంవత్సరాలైనా అమలు చేయని హామీలు ఉన్నాయన్న విషయాన్ని పక్కన పెట్టి, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది వాళ్ళ మీద అనేది పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటే ప్రజల్లో ఇంకా వాళ్ళు చులకనవుతూ ఉన్నారు. తర్వాత వాళ్ళు చేసుకున్న పాపాలు ఈరోజు ఒక్కటొక్కటిగా కళ్ళ ముందుకు వస్తూ ఉన్నాయి. కవితను అరెస్ట్ చేయడము, లిక్కర్ స్కామ్లో ఖచ్చితంగా ఆమె జైలుకు పోతుంది, ఇప్పట్లో బెయిల్ రాదు. ఎందుకంటే చాలా స్పష్టమైన ఆధారాలతోనే ఏజెన్సీస్ వచ్చినాయి.
గతంలోనే అరెస్ట్ చేయాల్సింది, కానీ వాళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ప్రజలు బలంగా నమ్ముతున్నారన్న నేపథ్యంలో పార్లమెంట్ ఎలక్షన్లో లబ్ధి చేకూర్చడానికి ఈరోజు అరెస్ట్ చేసింది. సరే, ఏది ఏమైనా ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత చట్ట పరిధిలో న్యాయ పరిధిలో విచారణ జరుగుతుంది. ఆమె లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిందన్న విషయం అందరికీ తెలుసు. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందుకు వచ్చింది. ప్రభుత్వ పెద్దలు ఎంత ఘోరమైన తప్పులు చేసిందో ఆ రోజు ఈ తెరతెల్లం అవుతా ఉన్నాయి. బీఆర్ఎస్ అనేది మనుగడలో ఉండదన్న విషయం కూడా ప్రజలకు అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ గతంలో అభివృద్ధి జరగలేదు, అవినీతి జరిగిందని చెప్పేసి అధికారంలో వచ్చింది. కానీ 100 రోజుల పరిపాలన కూడా కొంత విమర్శ ఎదుర్కొంటుంది. అంటే పరిపాలన పరంగా కాకుండా లోతుపాతులు, అంటే ఏదైతే అవినీతి జరిగిందని అవే చూపిస్తున్నారని కూడా కొంత ఆరోపణ. దానిపైన ఏమంటారు సార్? ఇప్పుడు పరిపాలనలో మేము మా ప్రజలకు ఇచ్చిన వాగ్దానము ఏదైతే కేసీఆర్ కానీ వారి కుటుంబం కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ వాళ్ళు అవినీతి చేసి ప్రజాధనం లూటీ చేసిండ్రు, వాళ్ళకి శిక్ష పడుతుంది అని చెప్పి మేము చెప్పినాం. అలాగే శిక్ష పడాలంటే మరి సాక్ష్యాధారాలు సేకరించాలి. ఎక్కడ అవినీతి జరిగిందో పిన్ పాయింట్గా మనం రిపోర్ట్స్ తయారు చేయాలి, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. దాంట్లో దోషులుగా తేలిన తర్వాత ఆ కోర్టుకు సమర్పించాలి, కోర్టు ద్వారా శిక్ష పడుతుంది. సో ఈ ప్రాసెస్కు టైం పడుతుంది. మేము ఆల్రెడీ ప్రాసెస్ ఇనిషియేట్ చేసినాం, విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తూ ఉన్నాం, తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినాము. ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో ప్రజలకు చెప్తా ఉన్నాం. సో సిస్టమేటిక్గా మేము 5 ఏళ్ల పరిపాలన ఇప్పటికిప్పుడే ఆదరాబాదరా నిర్ణయం తీసుకొని ఏమైనా చేస్తే సాక్ష్యాలు లేకపోతే కోర్టు కేసు కొట్టేస్తే వీళ్ళు నిర్దోషులుగా బయటకు వస్తారు. నాకు అది ఇష్టం లేదు. దోషులకు శిక్ష పడాలి అంటే కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, పకడ్బందీగా కేసును తయారు చేసుకోవాలి, సాక్ష్యాలను సేకరించాలి, దాన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. ఈ కార్యక్రమంలో అధికార యంత్రాంగం మా ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. 100 రోజుల పరిపాలన పైన ప్రజలు ఏమనుకుంటున్నారు సార్? మీరే చెప్పారు ప్రజలు ఏమనుకుంటారు. మేము ఎక్కడికి పోయినా కూడా ప్రజల ముఖాల్లో సంతోషం కనబడతా ఉంది. భయరహిత వాతావరణంలో ప్రజల జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అధికారులను ప్రశ్నించగలుగుతూ ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని కూడా అడుగుతున్నారు, మాకు ఇది రావట్లేదు సార్, మీరు ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు స్వేచ్ఛగా. మా క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికి రోజు 100 మంది వస్తూ ఉన్నారు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం. గతంలో ఇట్లా లేకుండే. ఎమ్మెల్యేని కలవడానికి భయపడుతుండే, ఎమ్మెల్యేని కలవడానికి వాళ్ళకి ఆస్కారం లేకుండే. చుట్టుముట్టు కూడా పోలీసు సెక్యూరిటీ, వాళ్ళు హైదరాబాద్లో ఉండడం, పెద్ద పెద్ద బంగ్లాలలో ఉండడం. ఈరోజు సాధారణ కార్యకర్తలు, సాధారణ ప్రజలు కూడా నేరుగా క్యాంప్ ఆఫీసులకు పోయి ఎమ్మెల్యేలను కలుసుకుంటా ఉన్నారు. ఇది పరిస్థితి కాంగ్రెస్ పాలన. ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. మేము అందుబాటులో ఉంటున్నాం. మా ముఖ్యమంత్రి గారు రోజు సచివాలయానికి పోతూ ఉన్నారు, మంత్రులు అందుబాటులో ఉంటున్నారు, రోజు సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఏది ఉన్నా కూడా పారదర్శకమైన పాలన మేము అందిస్తున్నామని ప్రజలు అనుకుంటా ఉన్నారు. మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు సౌమ్యుడు అనేది ఒక పేరు తెచ్చుకున్నారు. రెండోసారి కూడా ఒక మాజీ మంత్రిని ఓడగొట్టడానికి అది కీలక పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు కూడా అదే సౌమ్యునిగా అదే పేరు సంపాదించుకున్నారు. అంటే ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఇది? ఇప్పుడు పేద ప్రజల సమస్యల పరిష్కారంలో, వాళ్ళ సమస్యను అర్థం చేసుకోవడంలో ఓపికగా సౌమ్యుడిగానే ఉంటున్నా. కానీ అవినీతి పట్ల ఆట కట్టియడం కానీ, గత ప్రభుత్వం చేసిన అరాచకాలను వెలికి తీయడంలో చాలా కఠినమైన వైఖరిని అవలంబించాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేను పనిచేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకు అవసరమయ్యే పథకాలను ప్రవేశపెడుతూనే గతంలో అవినీతి చేసిన అధికారులపైన కానీ, ప్రజాప్రతినిధుల మీద కానీ కూడా జల్పిస్తూ ఉన్నారు. ఎవరైనా ఎక్కడైనా తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష పడాల్సిందే అంటున్నారు. అతిక్రమణలు గతంలో ప్రభుత్వంలో మాకేమవుతుంది, మాదే ప్రభుత్వం అని చేసిన అతిక్రమణలన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం, అక్రమ కట్టడాలు తొలగించే ప్రయత్నం, అక్రమ క్వారీలను తొలగించే ప్రయత్నం, ఎవరైనా బెదిరింపు చర్యలు చేస్తే వాళ్ళని తీసుకొని లోపల వేయడం, ఇదంతా కూడా లా అండ్ ఆర్డర్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ కానీ సక్రమంగా పనిచేయించడంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సఫలమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. గతంలో పనిచేసిన 2 సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ మంత్రి మహబూబ్నగర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పేసి అన్నారు. అంటే అలాంటి ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసలేరంటారా? ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అనుకూలమైన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి చేస్తే ఎందుకు పడిపోతారు? అవి చేయలేదు కాబట్టి ఈరోజు ప్రజలు నిజమైన అభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రజలు విద్యా వైద్య సదుపాయాలు మెరుగుపడాలని కోరుకుంటా ఉన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే యంత్రాంగం బతికుండాలని కోరుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి అధికార యంత్రాంగం
ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలని కోరుకుంటా ఉన్నారు. అవన్నీ ఏవి చేయలేదు కాబట్టి వాళ్ళు తిరస్కారానికి గురైనారు. అంత భారీ మెజార్టీ తోటి బీఆర్ఎస్ నాయకులు, మనం ఇక్కడున్న ప్రజాప్రతినిధులే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా మంత్రులు సైతం ఓడిపోయినారు. మాజీ మంత్రి 2 టర్ములు నియోజకవర్గంలో గెలిచారు కదా, కానీ మీరు ఆ మంత్రి అంటే రాష్ట్రంలో ఒక పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నారు, అతన్ని ఓడగొట్టి అంటే మామూలు మెజార్టీ కూడా కాదు మంచి మెజార్టీతో గెలిపొందారు. అంటే ఎలా అనిపించింది సార్ మీకు అది? నేను మొదటి నుంచి ఒకటే అనుకుంటా, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. వాళ్ళను ఎవరిని ఎమ్మెల్యే చేయాలనుకుంటే ఎమ్మెల్యే చేస్తారు, ముఖ్యమంత్రి చేయాలనుకుంటే ముఖ్యమంత్రి చేస్తారు. మనం గొప్పవాళ్ళం కాదు. ఎంత గొప్పవాళ్ళైనా సరే ప్రజలకు ఇష్టం లేకుంటే వాళ్ళు ఓడిపోవాల్సింది. కేసీఆర్ గారు ఓడిపోయిండ్రు, ఎన్టీఆర్ గారు ఓడిపోయిండ్రు, చెన్నారెడ్డి గారు ఓడిపోయిండ్రు, ఆఖరికి రాహుల్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయిండ్రు. కాబట్టి ప్రజాస్వామ్యంలో నేను గొప్పని, చాలా గొప్పని అనుకుంటే ప్రజలు తాట తీస్తారు. వారు ప్రజలకు నచ్చేటట్లుగా వాళ్ళ పని విధానం లేకుంటే ఖచ్చితంగా ప్రజలు ఓటు ద్వారా శిక్ష వేస్తారు. గతంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినవి, ఓపెనింగ్ చేసినవి ఉన్నాయి, అలాంటివి ఇప్పుడు అవి కంటిన్యూషన్ అవుతాయా, ఆగిపోతాయా, ఎట్లా ఉండబోతుంది సార్ అది? ప్రజలకు ఉపయోగపడే ఏ పని కూడా ఆగదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బస్టాండ్ ఎదురుగా కలెక్టరేట్ ఆఫీసు కూలగొట్టి కడతా ఉన్నారు. సరే, అది కలెక్టరేట్ ఆఫీసు కూలగొట్టేది లేకుండే అని చెప్పి చాలా చర్చ ఉంది. అనవసరంగా దాన్ని కూలగొట్టారు, గుడికి దూరంగా కలెక్టరేట్ను కట్టారనేది ఉంది. కానీ అవన్నీ పక్కన పెట్టి ఈరోజు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ హాస్పిటల్ కడతా ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా బ్రహ్మాండంగా పూర్తి చేస్తాము. ఇంకేమైనా నిధులు ఏమి ఉంటే ఆ నిధులను కూడా ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ఈ ఎటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేవి ఉన్నా కూడా వాటిని కంప్లీట్ చేస్తాం. కానీ ఉపయోగానికి రాకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం ప్రాజెక్టులు చేసి, పేరు ప్రతిష్టల కోసం ప్రాజెక్టులు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వాటిపైన డబ్బు వృధా చేయదు. అయితే గతంలో జరిగిన అవినీతి ఆరోపణలే అంటున్నారు కదా సార్, వాటి మీద విచారణ, ఎంక్వైరీ ఏమైనా జరగబోతుందంటారా సార్ ముందు? ఇప్పుడు అవినీతి అంతా కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ద్వారా తేలాల్సిందే. అది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఈ ఒక్క మంత్రే కాదు, మొత్తం ప్రభుత్వం మీద కూడా ఎక్కడైతే తీవ్రమైన లోటుపాట్లు ఉన్నాయో, తీవ్రమైన అవినీతి జరిగిందో విజిలెన్స్కు రాయడము, వాళ్ళు ఎంక్వైరీ చేయడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. వెలికి తీయడానికి, తప్పులను వెలికి తీయడానికి కొద్దిగా సమయం పడుతుంది. కానీ ఖచ్చితంగా తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ప్రాజెక్టు మీద కూడా రివ్యూ జరుగుతుంది. అవినీతి జరిగితే నిక్కచ్చిగా ఎక్కడ అవినీతి జరిగింది, ఎవరు అవినీతి చేశారు అనేది తేల్చి వాళ్ళకు చట్టబద్ధంగా శిక్ష పడుతుంది. మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఒక ప్రత్యేక మార్క్ ఏర్పరచుకున్నారు ఈ 100 రోజుల్లో. ఇక్కడ అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యా కొరకు ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఏర్పాటు చేసి ఆన్లైన్ మెటీరియల్ అట్లాంటివి చేయటం, అంటే ఆలోచన ఎలా వచ్చింది? దానివల్ల మీకు ఎలాంటి రెస్పాన్స్, అంటే విద్యార్థుల నుంచి కానీ వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది సార్? చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. నేను వారికి ఇచ్చే QR కోడ్ డిజిటల్ కంటెంట్ ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు ఇవ్వలే. అది మాకు విద్యారంగం మీద ఆసక్తి ఉంది కాబట్టి గత 4-5 సంవత్సరాలుగా మా NGOస్గా చాలా మందితో నేను కలిసి పనిచేస్తున్నా కాబట్టి నాకు కంప్లీట్ అవగాహన ఉంది కాబట్టి అది తయారు చేసి వాళ్ళకి ఇవ్వగలుగుతా ఉన్నాం. అది చదివిన విద్యార్థులు చాలా హ్యాపీగా ఉన్నారు, తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వం కూడా చాలా ఇంట్రెస్ట్గా వీటి వల్ల ఎటువంటి రిజల్ట్ వస్తుందని ఎదురు చూస్తాం. ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. రేపు ప్రభుత్వం తనంతటకు తాను ఇటువంటివన్నీ కూడా అడాప్ట్ చేసుకున్న ఆశ్చర్యం లేదు. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున CSR ఫండ్స్ కావచ్చు, NGOస్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో ఉండే ప్రతి పిల్లవాడు కూడా అత్యద్భుతమైన నాలెడ్జ్ తోటి వాళ్ళు 10th క్లాస్ దాటి బయటికి వెళ్ళాలని మేము కోరుకుంటా ఉన్నాం. దానికి ప్రైవేట్ సెక్టర్ ఇనిషియేటివ్ను మేము కూడగడతా ఉన్నాం. ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు, విప్రో లాంటి సంస్థలు కూడా మహబూబ్ నగర్లో మాతో పాటు కలిసి విద్య విషయంలో, ఆరోగ్యం విషయంలో పనిచేయడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. నేను నిరంతరం వాళ్ళతోటి చాలామంది కార్పొరేట్ కంపెనీలతో కూడా టచ్లో ఉన్నా. నాకు ఒకటే లక్ష్యం, ఇక మిగతా ఏమున్నా ప్రాజెక్టులు అవుతాయి, ప్రభుత్వాలు నిధులు ఇస్తాయి, రోడ్లు అవుతాయి, డ్రైనేజీలు అవుతాయి, బిల్డింగ్లు అవుతాయి, కానీ విద్య మీద, వైద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను నిర్ణయించుకున్నా. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రేపు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఏం చేసిండు అని ఎవరైనా అంటే, పిల్లలకు బాగా చదువు చెప్పిండు, ఆయన కాలంలో పిల్లలు మంచిగా చదువుకొని ప్రయోజకులు అయ్యిండు అన్న పేరు వస్తే ప్రజాప్రతినిధిగా నా పేరు సార్థకమైందని చెప్పి, నా సేవ సార్థకమైందని చెప్పి నేను భావిస్తాను. పార్లమెంట్ ఎన్నికల పరంగా ఆలోచిస్తే ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం వంశీచంద్రెడ్డిని ఆల్రెడీ అనౌన్స్ చేశారు సార్ ముందుగానే. ఇప్పుడు నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు అక్కడ ఎవరిని నిర్ణయించబోతున్నారు? ఇక్కడ వంశీచంద్రెడ్డి విషయం పరంగా చూసుకుంటే ఇక్కడ ఈ కాన్సెన్స్ అంటే పార్లమెంట్ పరిధిలో కూడా అందరు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ఎలా ఉండబోతుంది సార్?
ఖచ్చితంగా గెలుపు కానీ 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీ గెలవబోతా ఉన్నాడు. ఇక్కడ వంశీచంద్ర రెడ్డి గారు సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు కాబట్టి మొదలు ఆయన పేరు డిక్లేర్ అయిపోయింది. అక్కడ కూడా 1-2 రోజుల్లో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీది క్యాండిడేట్ డిక్లేర్ చేస్తారు. అక్కడ ఇక్కడ మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. చాలా బలోపేతమైంది కాంగ్రెస్ పార్టీ ఈ 3-4 నెలల్లో. మిగతా పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు, గ్రామ స్థాయి కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేసారు. బీఆర్ఎస్ పార్టీ మునుగుతున్న నావా అని అర్థమైపోయింది అందరికి. పోటీ అక్కడైనా ఇక్కడైనా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది. ఇదివరకు చెప్పినట్టుగా బీజేపీకి సంస్థాగతమైన నిర్మాణం లేదు. ఇక్కడ ఓటు కొద్దో గొప్ప ఉండొచ్చు, గత అసెంబ్లీ కంటే కూడా ఒక 5%, 6% ఓటు పెరగచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో 40% ఓట్లతోటి, ఇక్కడ నా నియోజకవర్గంలో 48% ఓట్లతోటి వచ్చింది. ఇప్పుడు ఆ ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది. కనీసం 1,00,000 ఓట్ల మెజార్టీ తోటి మా పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారు ఇక్కడ గెలవబోతా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి స్థానిక సంస్థలు. దానికి పారిశ్రామికవేత్త మన్నె జీవన్ రెడ్డి మీరు అనౌన్స్ చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన మెజార్టీ ఉంది. కానీ కాంగ్రెస్ ఎలాగైనా కూడా గెలవాలని చెప్పేసి అనుకుంటుంది. ఎలా ఉండబోతుంది? ఒకటండి, పోయినసారి 100 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ఉండే. మీరు అదే అని ఉండొచ్చు. 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మెజార్టీలో వాళ్ళే ఉన్నారు, మీరు ఎట్లా గెలుస్తారు? నాయకులు అక్కడనే ఉన్నారు, ప్రజలు అక్కడనే ఉన్నారు, మీ సంక్షేమ పథకాలని చెప్పారు, మేము గెలిచినాం కదా. సో అప్పుడు ప్రజలు ఓటర్లు అయ్యిండ్రు, బీఆర్ఎస్ను తిప్పికొట్టిండ్రు. ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఓటర్లు అవుతున్నారు, వారు బీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటైపోతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసినా కూడా ప్రజలు మెప్పు పొందలేదు కాబట్టి వాళ్ళకి తెలుసు కదా, గ్రామాల్లో ఉంటారు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని అభివృద్ధి చేసుకుందాం అనుకుంటారు. చాలా మంది కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అన్నారు కదా. అంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా సేమ్ ఇదే తప్పిదం చేసిందని చెప్పేసి అన్ని ప్రతిపక్షాలు కూడా అంటే ఉన్న 10 ఏళ్లలో ఏ పార్టీ ఉండకుండా, అంటే ఉన్న కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీ పార్టీలో అంతా బీఆర్ఎస్ చేసుకుని వాళ్ళు ఎక్కువైపోయి ఇబ్బందులు పడ్డారు. సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఇబ్బందులు ఎదుర్కోబోతారు సార్. ముందు మా పార్టీ నుంచే చాలా మంది అక్కడికి వెళ్ళిండ్రు బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ వాళ్ళందరూ కూడా రిటర్న్ వస్తూ ఉన్నారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు అందరు పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి టికెట్లు ఇచ్చుకున్నాడు కేసీఆర్. ఒకసారి అధికారం మార్పు కాగానే వాళ్ళు వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉండట్లే, న్యూట్రల్ అయిపోయారు. చాలా మంది ఎంపీలు 100 కోట్లు ఇచ్చి ఎంపీ టికెట్లు కొనుక్కున్నారు పోయినసారి, వారు గెలిచిండ్రు. ఈరోజు వాళ్ళందరూ ఎవరు పోటీ చేస్తలేరు. ఎందుకు? వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలను కాపాడుకోవడానికి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి పోయిండ్రు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లేదు కాబట్టి మాకు బీఆర్ఎస్తో మాకు అవసరం లేదని చెప్పి న్యూట్రల్ ఉన్నారు. అంటే బీఆర్ఎస్ కూడా అటువంటి వాళ్ళని నాయకులుగా, కార్యకర్తలుగా ప్రోత్సహించింది తప్ప నిజమైన కార్యకర్తలకు, ప్రజాక్షేత్రంలో ఉండే నాయకులను వాళ్ళు ప్రోత్సహించలేదు, టికెట్లు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు కదా. ఉన్న క్యాడరు, కొత్త వాళ్ళు, లేదా ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళు చాలామంది కోట్ల రూపాయలు పెట్టే వాళ్ళు కాదు. అయినా కూడా ఎమ్మెల్యేలుగా వాళ్ళకి టికెట్లు ఇచ్చింది, ప్రజలు ఆశీర్వదించి గెలిపించారు. వీళ్ళు పార్టీకి కట్టుబడి పనిచేస్తారు ఇప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళలాగా 100 కోట్ల రూపాయలు ఉంటే టికెట్ ఇస్తాము, లేకుంటే ఇవ్వము, మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారు అనలే. ప్రజల్లో మంచి పేరున్న వాళ్ళని వెతికి తీసుకొచ్చి టికెట్లు ఇచ్చింది కాబట్టి ప్రజలు ఆదరించారు. అట్లా ఇచ్చింది కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారు. అంటే గతంలో జరిగినట్టే కూడా అంటే ఏదైనా ఆశించి పదవి కానీ ఒక సీటు కానీ ఏదైనా ఆశించి రాకపోతే పార్టీలు మారే సంస్కృతి ఇప్పుడు కూడా వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు జితేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంటే ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు సార్? ఇప్పుడు జితేందర్ రెడ్డి గారికి అక్కడ భవిష్యత్తు లేదని అనిపించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీదే అధికారం, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంటుంది అని అనిపించింది. అక్కడ అవమాన పాలయ్యిండేమో, అందుకే ఇక్కడికి వచ్చింది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం గత ఎన్నికల్లో 6 గ్యారెంటీలతోటి కాకుండా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి 7వ గ్యారెంటీ మీద ఎన్నికల్లో వెళ్ళారు. 7వ గ్యారెంటీ పూర్తయింది అనుకుంటున్నారా సార్? ఒకటండి, మీరు ఎవరైనా అడగండి, స్వేచ్ఛగా ఉన్నారు, వ్యాపారస్తులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ప్రత్యర్థి పార్టీలో ఉన్నా కూడా హాయిగా ఉన్నారు. వాళ్ళ మీద ఎటువంటి బెదిరింపులు లేవు, కేసులు లేవు. మేము కానీ మా కాంగ్రెస్ పార్టీలో నాయకులు కానీ అందరినీ స్నేహపూర్వకంగా సోదరభావంతో ఉంటున్నాం. నువ్వు ఆ పార్టీలో ఉన్నావు కాబట్టి నీ కబ్జా చేస్తా, నేను బెదిరిస్తా, లేకుంటే నువ్వు నాకు లొంగిపోయి ఉండట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు హ్యాపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న స్వేచ్ఛను అనుభవిస్తూ ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఒక్కొక్కటిగా ఎట్లా అమలు చేయాలి, ఎట్లా పేద వర్గాలకు సంక్షేమం అందించాలన్న దాంట్లో ఉంది. సార్ మీరు అన్నట్టు స్వేచ్ఛా వాతావరణం ఉంది అని అంటున్నారు. కొంత అంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎంత సౌమ్యుడు, అంత ప్రశాంతమైన వాతావరణం ఉందని నియోజకవర్గం అనుకుంటూ కూడా గతంలో అంటే ఎన్నికల ముందు ఎవరైతే పని చేసిండ్రో వాళ్ళని విస్మరిస్తున్నారు అనుకుంటా కొంత ఆరోపణలు వస్తున్నాయి సార్. ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు ఎన్నికల్లో మేము వచ్చిన రోజు కొంతమంది కార్యకర్తలు ఎన్నికల సమయంలో కొన్ని వేల మంది నాతో పాటుగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు, కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు, ఓట్లు వేసిరు, నన్ను గెలిపించారు. కాబట్టి పార్టీ చాలా విశాలంగా పెద్దగా అయిపోయింది, ఇప్పుడు విస్తారంగా ఉంది. కాబట్టి గతంలో ఉన్న కొంతమంది నాయకులు ఇప్పుడు వస్తున్న వేల మంది నాయకులను చూసి కొద్దిగా అభద్రతాభావం లోన్ కావడం సహజం. కానీ నేను వాళ్ళందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నా, నామినేటెడ్ పదవులు ఏవైనా పార్టీ ఇచ్చేవన్నీ కూడా పాత నాయకులకే ఇస్తాము, మొదటి నుంచి ఉన్న వాళ్ళకే ఇస్తాము. ఫస్ట్ రౌండ్ మొత్తం కూడా వాళ్ళకే అపాయింట్మెంట్ చేస్తాము, తర్వాత కొత్త వచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని ఓపెన్గా చెప్పినాం. కాబట్టి ఎవరో ఒకరిద్దరు అసంతృప్తిగా ఉంటే ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం పార్టీ ఈరోజు సంతోషంగా ఉంది. అధికారంలోకి వచ్చినాం కాబట్టి మనం ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజల పనులు చేయాలి అన్న తపంతో ఉన్నారు. సార్ ఇంకొకటి, నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఉండగా కూడా తన సెకండ్ స్థాయి లీడర్లు ఒక 4-5 కూడా సెటిల్మెంట్ చేస్తున్నారని కొంత ఆరోపణలు ఉన్నాయి సార్. వాటిపైన మీరే అంటున్నారు ఆరోపణలు అని. ఈడ సెటిల్మెంట్ చేయడానికి ఏముంది అంటే మీ దృష్టికి వచ్చిందా? ఒకటండి, గతంలో అధికారంలో లేము మేము, ఇప్పుడు అధికారానికి వచ్చిన ప్రభుత్వం మాది కాబట్టి తండోపతండాలుగా ప్రజలు వస్తూ ఉన్నారు. రోజు 500-600 మంది క్యాంప్ ఆఫీస్కి వస్తారు సమస్యల మీద. ఒక వ్యక్తిగా నేను అందరినీ కూడా నేను ట్యాకిల్ చేయలేను. కాబట్టి పార్టీలో సీనియర్ నాయకులకు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్తాం. ఏదైనా సమస్య వస్తే ఫలానా దగ్గరికి పోండి అను, లేదా ఫలానా వారిని సంప్రదించండి, లేదా చూసి వాళ్ళకి ఇదేదో చూడు అని చెప్పడం జరుగుతుంది. ఒక వ్యక్తికి సాధ్యం కాదు. గతంలో వేరు, సెక్యూరిటీ నడమ పెట్టుకొని జోబ్ పార్టీలు పెట్టుకొని తిరుగుకుంటూ ప్రజలకు గెలవకుండా ఉంటే ఏం కాదు. కానీ మేము ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నాం. అనేక సమస్యలతోటి 100 మంది నా దగ్గరికి వస్తారు. ఒక వ్యక్తిగా నేను ఒక్కరినే దాన్ని తీర్చలేను, నాకు ఒక టీం ఉండాలి. సో నా బట్ ముఖ్యమంత్రి గారికైనా, ప్రధానమంత్రి గారికైనా, నియోజకవర్గంలో శాసనసభ్యుడికైనా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఒక టీం అవసరం. కాబట్టి ఎవరు దేంట్లో ఎక్స్పర్ట్సో వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్తాం. ఇక పడని రాని వాళ్ళు ఒకరిద్దరు ఏదో మాట్లాడుతూ ఉంటారు, సహజం, దాన్ని మనం పట్టించుకోవద్దు. మనం అల్టిమేట్గా ప్రజలకు మంచి చేస్తున్నామా లేదా, మన వల్ల ప్రజలు బాగుపడుతున్నారా లేదా, ఇదే కొలమానం తప్ప ఎవరో పడరానోళ్ళు ఎవరో నాకు ఆ బాధ్యతలు ఇవ్వలేదని అసూయతో ఏమైనా మాటలు మాట్లాడితే దాన్ని మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేము. అంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కస్టమ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకుంటూ రాజకీయాలకు రావడానికి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి ఎట్లాంటి అంటే ఏం జరిగింది, ఎందుకు రాజకీయాలకు రావడం జరిగింది సార్? ఒకటి అండి, తెలంగాణ రాష్ట్రం రావాలి, మన సొంత రాష్ట్రం మనకు కావాలి. నీళ్లు నిధుల నియామకాల్లో అన్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రజలకు, దీన్ని సరిచేయాలి. మాలాంటి వల్ల మేము ముందుకు రాకుంటే మరి ఎవరు వస్తారు అన్న భావనతో ఆ రోజు అన్నీ వదిలేసి కేసీఆర్ గారిని ఒప్పించి ముందుకు తీసుకొచ్చిన వాళ్ళలో మేమందరం ఉన్నాం. మేము ఎప్పుడు రాజకీయం చేసినా కూడా ప్రజల కోసం, తెలంగాణ కోసం చేసినాం. పదవులు అవన్నీ వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఏ రోజు కూడా పదవిని ఆశించి రాజకీయాల్లో లేము. ఒక లక్ష్యం కోసం రాజకీయాల్లో ఉన్నాం. తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న లక్ష్యం మనం నడిపించింది. తెలంగాణ వచ్చిన తర్వాత 1 సంవత్సరం కేసీఆర్ పాలన చూసిన తర్వాత ఈ దుర్మార్గ పాలన అంతం కావాలి, దుర్మార్గుడిని గద్దె దించాలన్న లక్ష్యం మమ్మల్ని నడిపించింది. సో దాంట్లో కూడా మేము సఫలీకృతమైన. ఇప్పుడు మా ముందున్న లక్ష్యం ఏంటంటే సుపరిపాలన తెలంగాణ ప్రజలకు అందించాలి. ఏం కోరుకొని తెలంగాణ కావాలని ప్రజలు కోరుకుంటున్నారో వాళ్ళకి అవన్నీ కూడా అందించి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా చూడడమే ఆ లక్ష్యం. ఇంకొకటి, చివరిగా ఏదైతే 6 గ్యారెంటీల్లో ఉన్నారో 1-2 గ్యారెంటీలు మాత్రమే పూర్తి స్థాయిలో అమలు అయ్యాయి, మిగతాయి అమలు కాలేదు. అది కొన్ని జిల్లాలనే అవుతున్నాయి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దానిపైన ఒకటండి, అనేది బీఆర్ఎస్లో కేటీఆర్ అన్నాడు, హరీష్ రావు అంటున్నాడు తప్ప ఇంకెవరు కాదు. వాళ్ళు 10 సంవత్సరాలైనా పూర్తి చేయని హామీలను మేము నెరవేరుస్తూ ఉన్నాం. అట్లీస్ట్ మొదటి అడుగు వేసినాం. గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ చెప్పినాం, ఇస్తున్నాం. 200 యూనిట్స్ ఫ్రీ కరెంటు అన్ని జిల్లాల్లో ఉంది. ఇక్కడ మన జిల్లాలో కోడ్ అమల్లో ఉంది కాబట్టి అది ఇవ్వలేకపోతా ఉన్నాం. ఆరోగ్యశ్రీ 10 లక్షలు అనేది మనం కార్పొరేట్ హాస్పిటల్స్ చెప్పాం. కొంతమంది మెల్లగా ఒక్కొక్కరు జాయిన్ అవుతా ఉన్నారు. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అందరికీ అవైలబుల్ ఉంది కదా. రైతు భరోసా ఇస్తూ ఉన్నాం. 5 ఎకరాల లోపల వాళ్ళకి అందరికీ డబ్బులు ఇచ్చాం. అంటే మేము ఉన్న వనరులను ఎట్లా ఒక్కొక్కటి నెమ్మదిగా మా గ్యారెంటీలు అమలు చేయాలన్న దాంట్లో ఉన్నాం. ఉద్యోగాలు ఇస్తా అన్నాం. 100 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం.
ఇంకో 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇవ్వబోతా ఉన్నాం. అంటే చిత్తశుద్ధిగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న తపనతోటి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. అవినీతిని ఎండగడతాము, అవినీతిని బట్టబయలు చేస్తామన్నాం. మేడిగడ్డలో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తూ ఉన్నాం. తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రజలను భయాందోళన గురి చేసి అందరినీ ఒక నియంతలాగా కంట్రోల్లో పెట్టుకున్న కేసీఆర్ వ్యవహార శైలిని ప్రజల్లో ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా కేవలం 100 రోజుల్లోనే మేము చేయగలిగినాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక పటిష్టమైన వ్యూహంతో మేము మా 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి, విధ్వంసమైన ఆర్థిక రంగాన్ని ఎట్లా నిలదొక్కునేటట్లు చేయాలి, పారిశ్రామికంగా ఎట్లా తెలంగాణ అభివృద్ధి కావాలా, ఎట్లా హైదరాబాద్ సిటీని డెవలప్ చేసుకోవాలి, ఎట్లా మెట్రో రైలును డిఫరెంట్ రూట్స్లో పెట్టాలి, ఎట్లా కొత్త ఇండస్ట్రీస్ని తీసుకురావాలి, ఇవన్నీ కూడా నిరంతరం మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. మహబూబ్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటే నియోజకవర్గానికి ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నాడు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఇరిగేషన్ పరంగా చూస్తే కూడా అంటే సాగునీటి కొరకు, విద్యా వైద్యం కొరకు ఇలాంటి ప్రణాళికలు రచించారు, ఇలాంటి చేయబోతున్నారు. ముఖ్యంగా మేము చెప్పిన మహబూబ్ నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా చేయాలి అని చెప్పిన ఆ దిశలో మా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. పాలమూరు యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం. అలాగే ఇప్పుడు యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, లా కాలేజ్ ముఖ్యమంత్రి గారిని ఒప్పించాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఆల్రెడీ తెచ్చుకున్నాం. పాలిటెక్నిక్ కాలేజీలకు ఇంకా వసతులు కల్పించడానికి మాట్లాడుతూ ఉన్నాం. ఇంకో అదనపు డిగ్రీ కాలేజీని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఐటీఐలకు ఆల్రెడీ ఫండింగ్ కొత్త ఫండింగ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఐటీఐలను వాళ్ళ స్టాండర్డ్స్ని పెంచబోతూ ఉన్నాం. తర్వాత మహబూబ్ నగర్లో మనకు మున్సిపాలిటీకి సంబంధించిన అంశాల్లో ఎక్కడ అనవసరమైన ప్రాజెక్టులు ఉన్నాయో వాళ్ళని కట్ చేసి అవసరమయ్యే రీతిలో ప్రాజెక్టులు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు R&B దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పెట్టారు. సిటీ సెంటర్లో అంత మంచి ప్లేస్ను తీసుకొచ్చి మొత్తము అశుభ్రంగా కంపు చేసే ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. మేము దానికి కాదని చెప్పి అక్కడ నాలెడ్జ్ సెంటర్ కట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టి గవర్నమెంట్కి పంపించాం. గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది. అక్కడ తెలంగాణ మొత్తం 10 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో లేనంత గొప్ప స్టడీ సెంటర్ విత్ బ్యూటిఫుల్ లైబ్రరీ రాబోతూ ఉంది. అది ఎక్కడ కూడా ఉండదు. అటువంటి గొప్ప లైబ్రరీ మనకు అందుబాటులో ఉండబోతూ ఉంది. అలాగే విశ్వవిద్యాలయాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతాం. మన డిగ్రీ కాలేజెస్ కూడా ఫండింగ్స్ తెప్పించి పిల్లలందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పిస్తాం. సో ఇవన్నీ కూడా మాకు ఒక విజన్ ఉంది. మాకు కానీ, మా ప్రభుత్వానికి కానీ, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ. ఇండస్ట్రీస్ విషయంలో కూడా కొత్త ఇండస్ట్రీస్ను జడ్చర్ల పారిశ్రామిక వాడల్లో మహబూబ్నగర్ చుట్టుముట్టు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఐటీ హబ్లో ఐటీ టవర్స్ పాలమూరులో కట్టింది, ఎవడూ లేకుండే. ఇది 19వ తారీఖు 200 మందితోటి హిటాచీ కంపెనీ 200 మందికి ఉద్యోగాలు ఇచ్చి అక్కడ స్టార్ట్ చేయబోతా ఉంది. అలాగే 800 సీటింగ్ కెపాసిటీ ఉంది మన ఐటీ టవర్స్లో. మొత్తం ఫుల్ కాబోతా ఉన్నాయి 6 నెలల్లో. ఇంకొక ఐటీ టవర్ నిర్మాణం నేను ప్రపోజల్ పెడతా ఉన్నా. అంటే చిత్తశుద్ధితోటి విద్యా ఉపాధి రంగాల్లో మహబూబ్ నగర్ నెంబర్ 1 కావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అయి తీరుతుంది. సార్ ఓకే, మీ విలువైన సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ముఖాముఖి కార్యక్రమం. మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటున్నారు, మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని విద్య వైద్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, తన మార్పు నిరూపించుకుంటానని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు ఇది మరో వ్యక్తితో మరో ముఖాముఖి కార్యక్రమంలో కలిసి. నమస్తే.